ప్రియులారా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే అక్కడ 7 ముద్రల గురించి చెప్పండి. ఆ 7 ముద్రలు మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఏంటంటే ఒక తెల్లని గుర్రం మీద ఒక మనిషి కనబడుతున్నాడు, అతను కిరీటం ఇయ్యబడి ఉందని చెప్పి చూస్తాం. దాన్ని బట్టి అందరూ యేసుక్రీస్తు ప్రభువారు అని అనుకుంటారు, కానీ అతను యాంటీ క్రైస్ట్, ఆడు కూడా శాంతి ఒప్పందంతో వస్తాడని చెప్పి దానియేలులో మనం చూసాం. దానియేలు గ్రంథంలో అది అక్కడ ఒకటి చూడండి, వాడు విల్లు పట్టుకుని ఉన్నాడు. అంటే యుద్ధం జరుగుద్ది. అది ఎలాగంటే మన న్యూయార్క్ మేయర్గా ఎన్నికైనటువంటి మమ్దాని అనే అతను ఒక ప్లాన్ రచించాడు. అది వీడియో కూడా వైరల్ అయింది. ఏంటంటే మొత్తం ప్రపంచం మొత్తం ఇస్లామిజం తోటి నింపాలి, ఇస్లాం బోధ అంతా కూడా ప్రచురం చేయాలని చెప్పి. అప్పుడు మతోన్మాదము హింస కలుగుతుంది. అప్పుడు క్రీస్తుని ఎరిగిన వాడు క్రీస్తుని ఆశ్రయించి సమాధానం పొందుకుంటారు, కానీ క్రీస్తుని ఎరగని వారు ఈ క్రీస్తు విరోధిని ఆశ్రయిస్తారు. అప్పుడు వారి తరపున వాడు శాంతి నినాదంతో వెళ్ళి యుద్ధం చేస్తాడు. అదే ఇక్కడ చెప్పబడింది అనమాట. ఆ యుద్ధంలో వాడు జయిస్తాడు. ఇక్కడ రాసి ఉంది కదా, జయించుటకు వెళ్ళానని చెప్పి జయిస్తాడు. ఖచ్చితంగా జయం వస్తుంది. కానీ ఏంటంటే అక్కడే ట్విస్ట్ ఉంది. అక్కడ శాంతి కుదిరిపోయినట్టు అవ్వాలి కదా, మరి అవ్వదు. ఎందుకంటే తర్వాత రెండో ముద్ర విప్పినప్పుడు యుద్ధం అని అన్నారు. ఆ యుద్ధం ఏంటి? ఎహెచ్కేల్ 38-39లో చెప్పిన యుద్ధం అనమాట. రష్యా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సుడాన్, జర్మనియా, లిబియా వీళ్ళందరూ కూడా, జర్మనీ, లిబియా వీళ్ళందరూ కూడా ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తారనమాట. అంటే అక్కడ ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఈ క్రీస్తు విరోధి అనేవాడికి చావు దెబ్బ తగిలినట్టుగా మనం చూస్తాం. ఈ యుద్ధంలోనే అది జరుగుద్ది. అతడు చనిపోయాడు అనుకుని వీళ్ళందరూ యుద్ధానికి వెళ్తారనమాట. ఆ యుద్ధంలో జరిగే సమయంలో చనిపోయాడు అనుకున్న ఇతను మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే వీడు శాంతి ఒప్పందం చేస్తాడు అనమాట. 7 సంవత్సరాలు అందుట్లో ఆ వెంటనే కరువు రావడంతో వాడు 666 ఇంప్లిమెంట్ చేస్తాడు అనమాట. దాని ద్వారా వీడు దానియేలు గ్రంథంలోను ప్రకటన 11వ అధ్యాయంలో చూసిన ప్రకారంగా 3.5 సంవత్సరాలు సంఘాన్ని హింసిస్తాడు. అలాగ ఉండగా దేవదూతలు కొందరిని దాస్తారు, కొంతమంది చనిపోతారు. దాచబడిన వాళ్ళు అలాగ ఒకనొక టైంలో ర్యాప్చర్ జరుగుద్ది. అలాగా ఆ తర్వాత ఏంటంటే వీడు మనసు మార్చుకుని ఇశ్రాయేలుని హింసించడం మొదలు పెడతాడు. అలాగే యేసయ్య వచ్చే వరకు కూడా 2026 నుండి యేసు రాకడ వరకు కూడా సమాధానం అనేది ఎంత మాత్రమూ ఉండదనేటువంటి విషయాన్ని గమనించుకొని ఇప్పుడే 2025 ముగియక ముందే మీరు క్రీస్తుని మీ హృదయంలో చేర్చుకొని ఆయన ఇచ్చే రక్షణ, విడుదల, స్వాతంత్ర్యం, నెమ్మది, శాంతి, సంతోషం, సమాధానం పొందుకోవాలని ఆయనే ఇవ్వగలడని, ఆయనకి సమాధాన కర్త అధిపతి అనే పేరు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.